ఈ మధ్యాహ్న సమయంలో మరి 6వ మాటగా దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పాస్టర్ అంకుల్కి దాని తర్వాత కమిటీ వారికి మీ అందరికీ కూడా దేవుని నామంన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్లయితే, యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ మాటలో ఇంపార్టెన్స్ ఉన్నది ఏంటి అంటే సమాప్తమైనది. ఈ యొక్క సమాప్తమైనది అనే యొక్క మాటకు గ్రీక్లో రాసిన మాట టెట్లెస్టాయ్. టెట్లెస్టాయ్ అనే మాటను గ్రీక్ పదంలో ఈ యొక్క సమాప్తమైనది అనే దానికి ఉపయోగించారు. ఈ యొక్క టెట్లెస్టాయ్ అని అంటే దాని అర్థం ఏంటిది అని అంటే, ఎవరి దగ్గర నుంచి అన్నా మనం ఒక వస్తువు కొన్నప్పుడు ఆ యొక్క అవతలి వ్యక్తి మనకు ఒక బిల్ రిసీట్ ఇస్తాడు. ఏంటిది అని అంటే పెయిడ్, అంటే నేను చెల్లించాను అని పెయిడ్ అని చెప్పి స్టాంప్ వేసి ఇస్తాడు. దానికి ఒక అర్థం వస్తుంది. ఇంకొక అర్థం, ఎప్పుడన్నా మనకి ఎవరైనా పని అప్పగించినప్పుడు ఆ పని మొత్తం చేసినప్పుడు మనం ఇప్పుడైతే ఇట్ ఈస్ డన్ అనేసి మనం అంటాం. అదేవిధంగా ఆ రోజులలో గ్రీక్లో ఉపయోగించిన మాట టెట్లెస్టాయ్. మరి యేసు క్రీస్తు మరి ఈ యొక్క 6వ మాటగా టెట్లెస్టాయ్ అనే ఒక మాటను, సమాప్తమైనది అనే మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇది ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని మనం చూస్తాం. జీసస్ నెవర్ సెడ్ ఐ యామ్ ఫినిష్డ్, నేను సమాప్తమైనను అని చెప్పలేదు మనం గమనించినట్లయితే. బట్ ఇట్ ఈస్ ఫినిష్డ్. టెట్లెస్టాయ్ అంటే అది ఫినిష్ అయిపోయింది, అప్పగించిన పనిని కంప్లీట్ చేస్తున్నాము అని చెప్పడం మనం చూస్తాం. దీంట్లో ఇప్పుడు టెట్లెస్టాయ్, ఈ సమాప్తమైనది, ఏవేవి సమాప్తమైనది అని మనం చూసినట్లయితే 3 ప్రాముఖ్యమైన అంశాలను మనం చూడొచ్చు. ఒకటి ప్రవచనము నెరవేర్పు, రెండవది సాతాను మరియు పాపముని ఓటమి పాలు చేయడం, మూడవది ద పర్పస్ ఆఫ్ హిజ్ లైఫ్, ఆయన యొక్క జీవిత ఉద్దేశము, దేని గురించి అయితే ఆయన జన్మించిండో ఆ యొక్క ఉద్దేశపు నెరవేర్పు జరుగుతున్నది కాబట్టి టెట్లెస్టాయ్ అనే మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ ఆయన యేసుక్రీస్తు శిష్యులతో అంటున్న మాట ఏమంటా ఉన్నాడు అనంటే, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేర్చవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. జీసస్ క్రైస్ట్ రిజరక్షన్ అయిన తర్వాత చెప్తున్న ఈ యొక్క మాట ఏమంటా ఉన్నాడంటే, ప్రతిదీ ఓల్డ్ టెస్ట్మెంట్లో రాసిన మోషే ధర్మశాస్త్రంలో కానీ, దాని తర్వాత ప్రవక్తల గ్రంథములలో కానీ, కీర్తనలలో కానీ నా గురించి అనేకమైన మాటలు రాశారు కదా, అవన్నీ కూడా నెరవేరినాయి. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు టెట్లెస్టాయ్, సమాప్తమైనది, నేను ప్రవచనాన్ని నెరవేర్చాను. ఇంతసేపు నీతా సిస్టర్ చెప్పుకుంటా మంచి ప్రవచనాలు చెప్పింది, అవన్నీ యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు జీవితంలో ఆయన జననము నుంచి ఆయన జననము, ఆయన జీవితము, ఆయన యొక్క మినిస్ట్రీ, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము, రిజరక్షన్, వీటన్నిటిలో కలిపి దాదాపుగా 100 ప్రవచనాలు నెరవేరినట్లు బైబిల్ స్కాలర్స్ చెప్తా ఉన్నారు. చాలా మంది చెప్తా ఉంటారు, కొంతమంది 250 అని కొంతమంది స్కాలర్స్ చెప్తా ఉంటారు, కొంతమంది 300 ప్రవచనాలు. వీళ్ళందరూ కూడా చాలా మిటిక్యులస్ డీటెయిల్స్, చాలా చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా చూసి ఇవన్నీ కూడా యేసు క్రీస్తుకే పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాయి, ఈయననే మెస్సయ్య అని చెప్పే ప్రవచనాలు. దాంట్లో నుంచి మనము ఒక చిన్న ప్రవచనాన్ని మనము చూద్దాం. ఈ యొక్క ప్రవచనము మరి కీర్తనలు 22వ అధ్యాయం 18వ వచనంలో రాస్తా ఉన్నారు. ఏమని రాస్తా ఉన్నారంటే, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఈ యొక్క కీర్తనలో రాసిన ఈ యొక్క ప్రవచనము దాదాపు యేసుక్రీస్తు పుట్టకంటే ముందు 1000 సంవత్సరాల ముందు రాయబడ్డది. కీర్తనల గ్రంథం రాసినప్పుడు యేసుక్రీస్తు కంటే ముందు 1000 సంవత్సరాల ముందు ఈ యొక్క కీర్తనలు రాయబడ్డది. ఇదే అంశము మరి ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు ఆ శిలువ మరణంలో ఉన్నప్పుడు, ఆ గొల్గొతా కొండ మీద శిలువ మీద జరుగుతున్నప్పుడు, యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన వస్త్రములు పంచుకొన్నారనియు, ఆయన అంగీని చీట్లు వేయుచున్నారని మనం చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం
23, 24 వచనాలు మనం చదివితే, సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగాలు చేసిరి. ఆ రోజులలో యూదులు వేసుకునే వస్త్రములు ఎట్లా ఉండంటే, జ్యూవిష్ స్టైల్లో ఎట్లా ఉంటుండే అంటే, తలకు టర్బన్ ఉంటుండే, దాని తర్వాత ఆయన పైన వేసుకోవడానికి క్లాక్, ఇంగ్లీష్లో క్లాక్ అంటారు, పై వస్త్రము అనేసి మనం ఇప్పుడు షాల్ ఏదైతే మనం కప్పుకుంటామో అట్లా పై వస్త్రం ఉంటుండే, ఒక బెల్ట్ ఉంటుండే, దాని తర్వాత శాండిల్స్, ఇవి పై వస్త్రాలు. దీని లోపలి వస్త్రాలు ఒక ట్యూనిక్ అని అంటే ఇప్పుడు మనం టీషర్ట్స్ ఏదైతే వేస్తా ఉన్నామో టీషర్ట్స్ హాస్ కమ్ ఫ్రమ్ ట్యూనిక్. ఆ లాంగ్ టీషర్ట్స్ని అంటే మోకాల కింది వరకు ఉండే టీషర్ట్స్ని ట్యూనిక్ అనేది, దాని ఇన్నర్ క్లాత్స్ అనేది. అయితే ఈ ప్రవచనము నెరవేర్పు చూడండి, సైనికులు ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగాలు చేసిరి. ఈ యొక్క టర్బన్ని, దాని తర్వాత ఆయన వేసుకున్న పై వస్త్రమును, ఆ బెల్ట్ని, చెప్పులను 4 భాగాలుగా చేసి వాళ్ళు పంచుకున్నారు. ఆ యొక్క ట్యూనిక్, నిలువుటంగి, నెక్స్ట్ వచనంలో మనం చూస్తే ఆయన అంగీని కూడా తీసివేసి, ఆ అంగి కుట్టలేక పైనుండి యావత్తు నేయబడినది కాబట్టి, ఒకటే లాంగ్ వస్త్రం ఉన్నది కాబట్టి దానికోసం వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే 24వ వచనంలో 2వ భాగంలో చూస్తాం, వారు నా వస్త్రంలో తమలో పంచుకొని నా అంగీ కోసము చీట్లు వేసిరి అని లేఖనము నెరవేరినట్లు ఇది జరిగినది. ఆ యొక్క నిలువుటంగి ఉన్నది కాబట్టి ఆ అంగీ కోసం వద్దు, ఇది చించితే పాడైపోతుంది కాబట్టి దీనికి మనం చీట్లు వేసుకుందాం, ఎవరికి వస్తే వాళ్ళు తీసుకోవాలా. ఇట్లా చిన్న చిన్న మెటిక్యులస్ డీటెయిల్స్ని చూసినట్లయితే దాదాపుగా కొన్ని వందల ప్రవచనాలు ఒకటే ఒక వ్యక్తికి చూపిస్తా ఉన్నది. ఏంటిదనంటే ఈయననే మెస్సయ్య. యావత్ ఆది కాండం నుంచి మలాకి వరకు ప్రవచించిందంతా కూడా ఈయన గురించే కాబట్టి ఈయననే మెస్సయ్య అని ప్రవచిస్తా ఉన్నది. అందుకోసం యేసుక్రీస్తు శిలువ మీద అంటా ఉన్నాడు, ప్రవచనాలన్నీ కూడా నాలో నెరవేర్చాయి, నేను నెరవేర్చాను ఆ ప్రవచనాలన్నీ కూడా. కాబట్టి టెలెస్టాయ్ సమాప్తమైంది. ప్రవచనాల నెరవేర్పు నా లోపల ఏవేవైతే నెరవేరాలో అవన్నీ కూడా నెరవేర్చబడతా ఉన్నాయి, టెలెస్టాయ్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. 2వ అంశము, ఈ విధంగా ఇంకా చాలా ప్రవచనాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం లేదు. 2వ అంశము ద డిఫీట్ ఆఫ్ సాటన్ అండ్ సిన్. సాతానుకి దేవునికి మధ్యలో ఆదాము తోటలో ప్రారంభమైన ఆ యొక్క వైరం లేకపోతే ఆ యొక్క శత్రుత్వం ఎక్కడి నుంచి అంటే ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానముకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడమ మీద కొట్టుదు అని చెప్పెను. ఆదాము తోటలో ప్రారంభమైన ఈ యొక్క వైరము ఒక దేవుని ఆజ్ఞను పాటించకుండా దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా పోయినప్పుడు, ఒక చిన్న పండు తినొద్దు అన్నప్పుడు ఆ పండు తిన్నప్పుడు జరిగిన ఆ ప్రాబ్లం నుంచి చూస్తే 3వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు వచ్చేసరికి పాపం ఎంత స్పీడ్గా విస్తరిస్తుంది అని అంటే, ఆదాము అవ్వకు పుట్టిన 2 కుమారులు మర్డర్ చేసుకున్నంత వరకు దూరం వెళ్ళిపోతారు. దాని తర్వాత 4th 5th చాప్టర్లోకి వచ్చేసరికి దేవుడు రిగ్రెట్ అవుతాడు. లోకంలో ఉన్న పాపాన్ని చూసి దేవుడు రిగ్రెట్ అవుతాడు. ఆయన అయ్యో నేను ఎందుకు వీళ్ళని తయారు చేసినాను అన్నంత వరకు ఆయన రిగ్రెట్ అవుతాడు. దాని తర్వాత జలప్రలయం వచ్చింది. దాని తర్వాత 8 మందితోటి మళ్ళా లోకమంతా కూడా మంచిగా ఉంటుంది అని అనుకుంటే పాపము అక్కడ ఆగలేదు. దాని తర్వాత తరతరములు అది విస్తరించుకుంటూ వస్తూనే ఉన్నది. ఆ పాపమునకు ఆ విరుగుడు ఎక్కడ అంటే సిలువ మీద. బహుశా సాతాను అనుకునింటాడు, నేను యాజకులను, ప్రధాన యాజకులను మేనేజ్ చేశాను, రోమా పొలిటీషియన్స్ని నేను మేనేజ్ చేశాను, అందరినీ మేనేజ్ చేసి యేసుని సిలువకు అప్పగించాను, ఈయన మరణించిండంటే ఇంకా పని అయిపోతుంది అని అనుకున్నాడేమో. బహుశా అక్కడనే పని ప్రారంభమైందని సాతాను ఎరగలేకపోయిండు. జీసస్ క్రైస్ట్ కొలెషీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాస్తాడు, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకను కనపరచును. ఇక్కడ రాస్తున్న మాటలలో ప్రధానులను అధికారులను అనేది మనం చూస్తే ఇట్ ఈస్ ఆల్ ద డార్క్ ఫోర్సెస్, ఈవిల్ ఫోర్సెస్, ఎనర్జీస్, ఆ పవర్స్లలో, అథారిటీస్లలో, భూమండలంలో ఉన్న ఈవిల్ ఫోర్సెస్ అన్నిటినీ కూడా
నిరాయుధులుగా చేసిండు. ఎక్కడ చేసిండు అంటే ఆ సిలువ మీద ఆయన నిరాయుధులుగా చేసిండు. నిరాయుధులను అనే మాటకు గ్రీక్లో ఉపయోగించిన మాట ఎపెక్డుసోమనస్ అనే మాటను గ్రీక్లో ఉపయోగించాడు. దానికి అర్థం ఏంటిది అని అంటే ఒక యుద్ధం జరిగినప్పుడు ఇద్దరు రాజులు ఆ పోరాటం చేసినప్పుడు ఓడిపోయిన రాజు యొక్క ఖడ్గాన్ని ఈ గెలిచిన రాజు విరగొట్టడం, ఆయన వస్త్రాలను చీల్చి చిండాడి ఆయనను మోకాల మీద నిలబెట్టడం అనే అర్థం వస్తుంది ఈ ఎపెక్డుసోమనస్ అనే మాటకు. ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ ఈవిల్ ఫోర్సెస్, సాతాను శక్తులను, చీకటి శక్తులను అన్నిటినీ కూడా ఆయన నిరాయుధులుగా చేసిండు. వారి యొక్క ఖడ్గములను విరిచివేసిండు. వాళ్ళు వేసుకున్న ఈ ఆర్మర్ని మొత్తాన్ని కూడా విరిచివేసిండు. దాన్ని బట్టి చూస్తే సాతానుని, దాని తర్వాత పాపమును నిరాయుధులుగా చేసిండు సిలువ మీద. దాని ద్వారా ఆయన విజయం సాధించి ఆయన అంటా ఉన్నాడు, సిలువ చేత జయోత్సవముతోటి సిలువ మీద దేవుడు మాట్లాడిన ఈ టెలెస్టాయ్ ఇట్స్ ఎ డిక్లరేషన్ ఆఫ్ విక్టరీ. సాతానుని, పాపముని జయించి వేశాను అనే ఒక విక్టరీ పిలుపు దీంట్లో కనిపిస్తోంది. దాని తర్వాత అంటా ఉన్నాడు, వారిని జయోత్సవముతోటి వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను అనంటే దే పుట్ దెమ్ టు షేమ్. వాళ్ళు సిగ్గుపడేటట్టుగా, ఆ సాతాను సిగ్గుపడేటట్టుగా, పాపము సిగ్గుపడేటట్టుగా క్రీస్తు యేసు మరి సిలువ మీద చెప్తా ఉన్నాడు, సమాప్తమైనది. పాపము సమాప్తమైతా ఉన్నది, సాతానుని సమాప్తమైతా ఉన్నది, టెలెస్టాయ్ అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. మూడవ అంశం మనం చూస్తే ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ లైఫ్స్ పర్పస్. దేవుడు మరి ఈ లోకంలో ఆయన పుట్టిందే సిలువ మరణం గురించి అనేది మనకందరికీ తెలిసిన సత్యం. దానికి యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో చెప్తా ఉన్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. దేవునితోటి సంభాషిస్తున్నప్పుడు మాట్లాడిన మాట యేసుక్రీస్తు ఏమంటా ఉన్నాడంటే, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి. దేవా, ద పర్పస్ దట్ యు హ్యావ్ మేడ్ మీ, ఏ పర్పస్, ఏ ఉద్దేశం కోసమైతే నువ్వు నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చినావో ఆ పనిని నేను నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమపరుస్తా ఉన్నాను. ద పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ వాస్ టు డై ఫర్ ద సిన్నర్స్. అందుకోసం ఆ క్రాస్ మీద నుంచి అంటా ఉన్నాడు, సమాప్తమైనది. ద పర్పస్ దట్ యు హ్యావ్ మేడ్ మీ టు కమ్ హియర్, ఏ ఉద్దేశము కోసం నువ్వు నన్ను ఈ భూమి మీదకి పంపించావో ఆ యొక్క ఉద్దేశంను నేను నెరవేరుస్తా ఉన్నాను దేవా అని చెప్పి ఆ మాటకు అర్థం వచ్చేటట్లుగా టెలెస్టాయ్ అని అంటా ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన 3 పాఠాలు దీంట్లో నుంచి ఏంటిదనంటే, ఒకటి, యేసు క్రీస్తు మనకు ఆల్రెడీ విజయాన్ని దయచేసిండు. ఇప్పుడు మనము విజయం కోసము పోరాడడం కాదు, కానీ విజయాన్ని పుచ్చుకొని పోరాడడం నేర్చుకోవాలి. విజయం పుచ్చుకొని జీవితాన్ని ముందరికి నడపడం అనేది నేర్చుకోవాలి. రెండవ అంశం, ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. దేవుడు మనల్ని ఒక ఉద్దేశం కోసం ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుటకు మనము యేసు క్రీస్తు ఏ విధంగా అయితే శిలువ మరణము పొంది ఆ సమాప్తమైనది, నేను నన్ను పంపించిన దేవా నా ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తా ఉన్నాను అని చెప్పినట్లుగా మనము మరణించినప్పుడు ఆ మాట మనము చెప్పగలుగుతామా? దేవుని న్యాయ సింహాసనము ముందు మనం నిలబడినప్పుడు, దేవా నువ్వు నన్ను పంపించిన ఉద్దేశానికి నేను అనుగుణంగా బ్రతికినాను, నా జీవితాంతము నేను నీకోసం శ్రమపడ్డాను అనే మాటను మనము అనగలమా? ఈ 2 మాటలు మనము గుర్తించుకున్నట్లయితే, టెలెస్టాయ్, యేసుక్రీస్తు చెప్పిన మాట సమాప్తమైనది. ప్రవచనములు ఆయన లోపల నెరవేర్చబడతా ఉన్నాయి అనంటే, ఆయన ప్రవచనాలన్నిటినీ నెరవేరుస్తా ఉన్నాడు అనంటే, రాబో దినాలలో సంఘానికి ప్రామిస్ చేసిన ప్రతి వాగ్దానము కూడా నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన నీకు నాకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. ఆ విధంగా ఆ ప్రామిస్ నెరవేర్చబడబోతా ఉన్నది అతి త్వరలో. ఈ యొక్క 3 అంశాలు మనము ఈ యొక్క ఆరో మాటలో మనం నేర్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన జీవితాలను ఒక పర్పస్ఫుల్ లైఫ్గా మనము లీడ్ చేయవలసిందిగా కోరుతూ, ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి, సంఘస్థులందరికీ, పాస్టర్ గారులందరికీ కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.